వచ్చేటట్లుగా చేసే వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన జీవితాలలో మన యొక్క స్థితులను బట్టి ఎప్పుడో మన జీవితాలు అంతమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మన జీవితాలు అనుకుంటున్నాం ఇక అయిపోయింది అనే సమయంలో కూడా దేవుడు మరలా తీసుకొచ్చి నిలబెట్టగలిగిన శక్తి దేవుడిలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంతగా నిలబెట్టుకుంటున్నాడంటే దానికి ప్రతిదాన్ని నేను చెప్పకూడదు, నేనే సాక్షి. హల్లెలూయా. మొదటి 2012లో నా జీవితంలో నేనేమనుకుంటున్నానంటే ఏప్రిల్ నెలలో ఫిక్స్ అయ్యాక చనిపోదామని. కానీ దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు నిత్య జీవ పండుగలు. దేవుని యొక్క ప్రణాళికలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఇక్కడ అంటున్న మాటలో దావీదు గారు ఒక ప్రాంతంలో ఒక మాట అంటాడు, నన్ను కఠినంగా శిక్షించును కానీ మరణానికి అప్పగించలేదు. ఈ మాట ఎందుకు అంటున్నాడంటే తను చేసిన పొరపాటు తన జీవితంలో ఒక కఠినమైన శిక్ష కలిగింది. కానీ ఆ కఠినమైన శిక్షలో తన జీవితంలో విధేయతను నేర్చుకున్నాడు. తన జీవితంలో కలిగిన ఆ యొక్క వేదనకరమైన స్థితిని మర్చిపోయి దేవుని ఎదుట ఎలా నిలబడాలో నేర్చుకున్నాడు. తన యొక్క హృదయము దేవునికి విరోధంగా మార్చబడింది. ఆ వేదనకరమైన స్థితిలో ఏం చేస్తున్నాడో తెలుసా?